तूफान का काम, हरा सित देश में मचाया संग्राम, अंग्रेजों के दिल में बैठा दिया डर तमाम। ఈ ఓట్లు అడిగే భిక్షాగాళ్ళు మన ఎస్సీ ఎన్న తమ్ములకి మన హిందువుల నుంచి దూరం చేయడానికి ఒక కుట్ర చేస్తున్న తమ్ముళ్ళారా. జై భీమ్ జై భీమ్ ఒక స్లోగన్ తీసుకొని వచ్చి ఈ మా చిన్న బామర్ది పెద్ద బామర్ది ఓల్డ్ సిటీ వాళ్ళు, ఈ ఓల్డ్ సిటీ వాళ్ళు కాకుండా దేశం నుంచి ఈ పాకిస్తాన్ వాళ్ళు చిన్న లంజా కొడుకు ఏం చేసిండు జోగేంద్రనాథ్ మండల్ గారికి చెప్పిండు, జోగేంద్రనాథ్ గారు మీరు మా ఎంబడి మన ఎస్సీ ఎన్న తమ్ములకి తీసుకొని పాకిస్తాన్ రండి. మా జోగేంద్రనాథ్ గారు ఆ చిన్న మాటలు విని లాక్స్ ఆఫ్ మన అన్న తమ్ములకి తీసుకొని పాకిస్తాన్ వెళ్ళిండు. లక్షలు మన లక్షలు దాంట్లో ఎస్సీ అన్న తమ్ములు తీసుకొని పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది తెలుసా? మన ఎస్సీ అన్న తమ్ములకి మన అక్క చెల్లెలకి ఏ విధంగా వాళ్ళు నరికినారు తెలుసా మీకు? చాలా వరకు మన హిందువులకి తెలియదు, చాలా వరకు మన హిందువులకి తెలియదు. చిన్న చనిపోయిన తర్వాత ఒక కొత్త ప్రధానమంత్రి పాకిస్తాన్ కి అయిండు, లియాఖత్ అలీ ఖాన్. లియాఖత్ అలీ ఖాన్ అక్కడ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఫస్ట్ టార్గెట్ ఏం చేసిండు? హిందువుల్ని చంపాలి, హిందువులని నరకాలి. ప్రత్యేకంగా ఈ జోగేసి చంపినారు. చాలా వరకు మన ఈసీ సమాజ్ ని అక్కడ ఖతం చేసిన తర్వాత జోగేనాథ్ మండల్ గారు లియాఖత్ అలీ ప్రధానమంత్రి గారి దగ్గర వెళ్ళిండు. ఎందుకంటే జోగర్నాథ్ మండల్ గారికి అప్పుడు కానూన్ మంత్రి చేసినారు, కానూన్ మంత్రి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కానూన్ మంత్రి చేసినారు అప్పుడు. కానీ ఇదే లియాఖత్ అలీ ఏం చెప్పింది తెలుసా? జోగేనాథ్ మండల్ గారు అన్నాడు మా ఎస్సీ అన్న తమ్ములకి ఈ పాకిస్తాన్ లో చంపుతున్నారు. అదే లియాఖత్ అలీ ఏం చెప్పిండు? ఓ అయ్యా ఈయన చిన్న చనిపోయిండు, నువ్వు కూడా భారతదేశం వెళ్ళిపో, లేకపోతే నీ కూడా చంపేస్తాం. ఆ కానూన్ మంత్రి ఆ పోస్ట్ రిజైన్ చేపించిన తర్వాత మన జోగేనాథ్ మండల్ గారు ఒక పవర్ లో ఉండి ఆయన అయితే భారతదేశంలో వచ్చేసిండు. కానీ పాకిస్తాన్ లో టార్గెట్ చేసి మన ఎస్సీ అన్న తమ్ముళ్ళకి చంపేసిన తమ్ముళ్ళారా. ఆ సమయంలో కూడా జై భీమ్ చెప్పి మన ఎస్సీ అన్న తమ్ముళ్ళకి చంపినారు. ఇవాళ కూడా జై భీమ్ స్లోగన్ తీసుకొని వచ్చి ఎస్సీ అన్న తమ్ముళ్ళకి మన నుంచి దూరం చేస్తున్నారు తమ్ముళ్ళారా. భారతదేశం హిందూ రాష్ట్రం కావాలా వద్దా చెప్పండి? భారతదేశం హిందూ రాష్ట్రం కావాలా వద్దా చెప్పండి? భారతదేశం హిందూ రాష్ట్రం కావాలా వద్దా చెప్పండి? మన భారతదేశం హిందూ రాష్ట్రం కావాలంటే ఒక్కొక్క హిందూ ఒక సైనికులుగా తయారు కావాలి. ఒక్కొక్క హిందూ తమ్ముళ్ళారా, వచ్చే సమయం యుద్ధం సమయం యాద పెట్టుకోండి తమ్ముళ్ళారా. భారతదేశం హిందూ రాష్ట్రం ఇట్లా కాదు, దానికి ఒక పెద్ద యుద్ధం చేయాలి. వాళ్ళు కూడా యుద్ధం గురించి రెడీ అవుతున్నారు. మనం కూడా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులను తీసుకొని వచ్చి ఒక సైనికులుగా ఒక తయారైదాం. మన భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేద్దాం. బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై खूब लड़ी मर वंदे मातरम, वंदे मातरम, अंग्रेजों पे भारी रामगढ़ की वो रानी थी, जय जय रानी अवंतीबाई, अरे खूब लड़ी मर्दानी वो। रामगढ़ की धरती पे गूंजा था नाम, नारी नहीं तू थी तूफान का काम, हरा सित देश में मचाया संग्राम, अंग्रेजों के दिल में बैठा दिया डर तमाम। हिंदू धर्म की शान है हिंदुस्तानी हम, भूल गए क्या बेटा तुम्हारे बाप है हम। हिंदू धर्म की शान है। जय श्री राम।
జై